తక్కువ పెట్టుబడి పెడితే అధిక రాబడి మీ సొంతం. ఏంటి ఇదేదో స్కామ్లా ఉందని అనుకుంటున్నారా? అస్సలు కానే కాదు. ఇది చెప్తుంది ఏదో కొత్త సంస్థో లేదా షేర్ కంపెనీయో కాదు. ఎల్ఐసి ఇస్తున్న ఆఫర్. అంతేకాదు, ఇదే రీతిలో పోస్ట్ ఆఫీస్లో కూడా ఓ సరికొత్త ఆర్డీ స్కీమ్ ఉంది. మరి ఇంతకీ ఏంటా స్కీమ్? వాటిలో ఎలా పెట్టుబడి పెట్టాలి? రిటైర్మెంట్ వయసులో ఉపయోగపడే ఆ స్కీమ్ గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. ఈ స్కీమ్లు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ప్రాథమిక అవసరాల్ని తీర్చేందుకు రెగ్యులర్ ఆదాయంగా ఉపయోగపడతాయి. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడానికి ఇప్పుడు మనం చెప్పుకోయే స్కీమ్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం లంసమ్ అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేసేందుకు చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటికంటే ఎల్ఐసి తీసుకొచ్చిన న్యూ జీవన్ శాంతి స్కీమ్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక ఈ స్కీమ్లో ముందుగా ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల 10,000కు పైగా ఆదాయం పొందొచ్చు. ఇక ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి స్కీమ్లో పాలసీ హోల్డర్కు సింగిల్ లైఫ్ యాన్యుటీ, జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక పాలసీ ఆరంభంలో యాన్యుటీ రేట్లకు హామీ ఉంటుంది. వాయిదా గడువు పూర్తయ్యాక లబ్ధిదారుడికి జీవితాంతం యాన్యుటీ చెల్లిస్తారు. పాలసీదారులు చనిపోయినా బతికి ఉన్న ప్రయోజనాలకు హామీ ఉంటుంది. ఇవి వయసుతో మారవు. మరి యాన్యుటీ ప్లాన్ ఎంచుకున్న దానిని బట్టి పాలసీదారులు స్వీకరించే మొత్తం నిర్ణయిస్తారు. కంపెనీ లాభాల ఆధారంగా అదనపు బెనిఫిట్స్ ఏమీ ఉండవు. ఈ ఎల్ఐసి జీవన్ శాంతి పథకంలో మీరు ముందుగానే సింగిల్ ప్రీమియం చెల్లించి ఆ పైన యాన్యుటీ పేమెంట్స్ రూపంలో రెగ్యులర్ పేమెంట్స్ అందుకోవచ్చు. మీ అవసరాలకు అనుగుణంగానే ఈ పేమెంట్లను 2 విధాలుగా పొందవచ్చు. సింగిల్ లైఫ్ యాన్యుటీ లేదా జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్లలో ఒకటి ఎంచుకోవచ్చు. పాలసీ హోల్డర్ జీవించి ఉన్నంత కాలం సింగిల్ లైఫ్ యాన్యుటీ పేమెంట్స్ చేస్తుంది. జాయింట్ లైఫ్ యాన్యుటీ ప్లాన్ ఎంచుకుంటే మీరు మీ లైఫ్ పార్ట్నర్ ఇద్దరిలో ఒకరు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ వస్తుంది. ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థికంగా చేయూత అందిస్తుంది. ఈ డబ్బుల్ని ఎప్పుడు అందుకోవచ్చాలనేది పాలసీదారులు నిర్ణయించుకోవచ్చు. ప్రతి నెల లేదా 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి అందుకునేలా ఎంచుకోవచ్చు. మీ ప్రాధాన్యతలు, ఆర్థిక అవసరాల ఆధారంగా సౌలభ్యం ఉంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు పాలసీదారులకు ఏమైనా జరిగితే నామినీలు పలు ఆప్షన్లతో బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ ఎంచుకునేందుకు కనీస అర్హత వయసు 30గా ఉండాలి. 79 ఏళ్లు పైబడిన వారికి అర్హత ఉండదు. దీంతో కనీసం 1.5 లక్షల పెట్టుబడి పెట్టాలి. ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెల అందుకునే పెన్షన్ పాలసీదారుడి వయసు, పెట్టుబడి పెట్టే మొత్తం, వాయిదా వ్యవధిని బట్టి ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో ఈ ప్లాన్ కొనుగోలు చేసి 12 ఏళ్ల పాటు చెల్లింపుల్ని వాయిదా వేస్తే 13వ సంవత్సరం నుంచి ఏడాదికి అందే పెన్షన్ 1,32,920 రూపాయలు ఉంటుంది. అయితే దీనిని నెలకు ఎంచుకుంటే అప్పుడు నెలకు 10,000కు పైగా చేతికొస్తుంది. మరో స్కీమ్ రికరింగ్ డిపాజిట్. ఇది చాలా బాగుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 6.7% వడ్డీ చెల్లిస్తుంది. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లు అంటే ఆర్డీలు 5 సంవత్సరాల మెచ్యూరిటీ ఉంటాయి. అయితే ఈ డబ్బును 3 సంవత్సరాల తర్వాత ఉపసంహరించుకోవచ్చు. ఇక ఆర్డీ ప్రత్యేకత ఏంటంటే ఈ పథకంలో ఎటువంటి అనిశ్చితి అనేది ఉండదు. మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. చిన్న పెట్టుబడిదారులకు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లు ఒక మంచి పెట్టుబడి ఎంపిక. ఎందుకంటే ఆర్డీ అనేది పెట్టుబడిదారులు రుణాలు తీసుకోగల పథకం. పోస్ట్ ఆఫీసు నిబంధనల ప్రకారం మీరు 12 వాయిదాలను సమర్పించిన తర్వాత ఖాతాలో జమ చేసిన మొత్తంలో 50% వరకు రుణం తీసుకోవచ్చు. ఒకే వాయిదాలో తిరిగి చెల్లించవచ్చు. రికరింగ్ డిపాజిట్ పై వడ్డీ రేటు కంటే రుణంపై వడ్డీ రేటు 2% ఎక్కువగా ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇక ఈ పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం ద్వారా నెలకు 6,000 రూపాయలు మీరు పెట్టుబడి పెట్టినట్లయితే 5 సంవత్సరాల్లో మీ డబ్బు 3,60,000 రూపాయలు అవుతుంది. అయితే 5 సంవత్సరాలలో మొత్తం రాబడి 4,45,446 పొందవచ్చు. ఇందులో మొత్తం వడ్డీ 85,446 అవుతుంది. అయితే ఈ 2 స్కీమ్స్ మీకు తక్కువ పెట్టుబడితో అధిక పెట్టుబడిని మీ సొంతం చేస్తాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.